ఇదంతా వదిలేసి అయిపోయింది, అది అయిపోయింది, ట్రై టు గెట్ ఇన్ బ్యాక్ సైడ్, మీకు కొంచెం టైం పడుతుంది, ఆయనకు వచ్చేసి అయిపోయింది ఏం చేయలేదు, వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి గెట్ ఇన్ టు బ్యాక్ మూడ్ సైడ్ అని చెప్పాను. సరే అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. వాస్ టోటలీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్, అంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా? నేను 101% నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నేను మాట్లాడిన విధానం బట్టి చూస్తే కూడా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు, నవ్వాడు. అంతా వీళ్ళంతా ఇట్లా అంటా ఉన్నారు అనేసి నాతో కూడా అన్నారు, నేను పట్టించుకోను అంటే వాడు నువ్వు అదంతా ఉండదు అని గట్టిగా చెప్పాడు. ఫ్రైడే మార్నింగ్ వీళ్ళు అంటా ఉన్నారు మమ్మీ డాడీ, అరే వాడు ఫోన్ లేపట్లేదు తమ్ముడు అని అంటే నేను ఫోన్ చేసిన, లేపట్లేదు. 6:30కి డాడీ ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాడంట అంటే నేను స్పాట్ అని వచ్చేసి మేజర్ ప్రాబ్లం ఒకటే, తన తోటి యాక్టర్స్ అనేది అన్ఫార్చునేట్ గా చనిపోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ అనేది వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, అదే కారణం ఒక హ్యాంగింగ్, అంతకంటే ఇంక ఏమీ లేదు.